హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగు. పిల్లలకైతే ఎగ్జామ్స్ కదా! ఆల్టర్‌నేట్‌గా స్కూల్ ఉంటుందనమాట. ఇంకా నిన్న బంద్ చేశాను కదా వాళ్ళకి. ఈరోజైతే పాలు వేడి చేసి పాలైతే కల్పిస్తున్నాను తాగడానికి. వాళ్ళైతే మా ఇంటి ముందున ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళిండ్రు. పిలుస్తాను. ఏంటి నాన్నా? ఏం తెచ్చుకుంటున్నావు? ఆంటీ డైరీ ఇచ్చింది. ఇట్లా ఏదన్నా రైటింగ్ రాయాలంట. ఏం రాయాలి దాంట్లో? ఏదన్నా రాయించుకొని ఇలా డ్రాయింగ్ చేయాలి. డ్రాయింగ్ చేయొద్దా? ఏం రాయాలి కన్నా డైరీలో? ఏబిసిలు ఆలు 1 2 3లు అవి రాయాలా? సరే కానీ పాలు పోసినా పోయి పాలు తాగుపోరి. అట్లా పెట్టుకోవద్దు. పేపర్స్ అన్నీ బ్లాక్ అయితే ఆయిల్ అంటుతుంది. అట్లా ఉండదు. పో. ఇట్లా ఉండొచ్చు. మీకు ఫీవర్ తక్కువైందమ్మా అమ్మ? పో. అప్పుడే పేపర్స్ వేసిండ్రేంది నాన్న? ఇంత పొద్దుగాల పేపర్స్ బొమ్మలు మళ్ళీ ఇవన్నీ చదవడానికి ఎంత టైం పడుతుంది? 1 మినిట్లో అయిపోతుందా? ఈరోజు మార్చ్ 3 కదా! ఈరోజు శ్రీలేఖ వాళ్ళ పాప బర్త్‌డే. తను వచ్చేసి నన్ను వదిన అని ఆప్యాయంగా పలకరిస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియోకి తన వంతు సపోర్ట్ అయితే తను చేస్తుంది. థ్యాంక్ యూ శ్రీలేఖ. శ్రీలేఖ వాళ్ళ పాప పేరు వచ్చేసి హర్షిత అనమాట. తన బర్త్‌డే ఈరోజు. మీరందరూ నా తరపు నుంచి తనని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్షిత, హ్యాపీ బర్త్‌డే తల్లి. నువ్వెప్పుడూ సంతోషంగా, మంచిగా, ఆరోగ్యంగా, నీ లైఫ్‌లో ఎలాంటి కష్టం లేకుండా నువ్వు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని అయితే నేను కోరుకుంటున్నానమ్మా. హ్యాపీ బర్త్‌డే తల్లి. మీరందరూ హర్షితని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈరోజైతే చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. ఎందుకు అంటే నా స్టాండ్ అయితే ఒకటి బోల్ట్ అనేది థ్రెడ్డింగ్ పోయిందనమాట. ఆ థ్రెడ్డింగ్ పోవడం వల్ల రికార్డ్ చేయడానికి ఇంకా అవ్వట్లేదు. ఇంకొక స్టాండ్ ఉండే అది కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫీ స్టాండ్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు దాంతోనే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకైతే క్యారెట్, బఠానీ ఫ్రై చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. ఈరోజు ఈవినింగ్ అయితే మార్కెట్‌కెళ్ళి తీసుకొద్దామని అనుకుంటున్నాననమాట. అందుకే సింపుల్‌గా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా కడాయి పెట్టేసుకొని ఇక మీకు తెలుసు కదా! ఆయిల్ ఏసుకొని తర్వాత జీలకర్ర, ఆనియను ఇవన్నీ ఏసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తే అయితే అర్థమవుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను స్టాండుతోని వీడియోస్ రికార్డ్ చేస్తా కదా! అది అయితే 1900కి నేను తీసుకున్నాను. అది కూడా చాలా ఎక్కువ. 1900 అంటే ఇంకో స్టాండ్ వచ్చేసి 400కి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసేమో 300కి. మీకు తెలుసు కదా! మనకి ఏంటి అంటే ఎలాంటి ఇన్‌కమ్ లేనప్పుడు అన్ని ఎక్కువ బడ్జెట్‌లో తీసుకోలేము. స్టాండ్ ఒకటే మంచి క్వాలిటీదయితే నేను తీసుకున్నాననమాట. అది నేను ఎలాంటి అంటే ఇప్పుడు ఖరాబ్ చేయకుండానే దానంతలా అదే ఖరాబ్ అయిపోయింది. నేనేంటి అంటే వాడుతూ మన చేతిలో ఖరాబ్ అయితేనేమో ఒక రకంగా ఉంటది. అది అనుకోకుండా అదంతల అదే ఖరాబ్ అయితేనేమో ఇంక మనసుకి ఎంతో బాధ అనిపిస్తది. ఎందుకు అంటే మళ్ళీ దాని ప్లేస్‌లో ఇప్పుడు కొత్త స్టాండ్ కావాలంటే కొంచెం ఎంతో అంత టైం పడుతుంది గదా! అందుకే బాధగా అనిపిస్తుందనమాట. రేపటి నుంచి వీడియోస్ చేయగలనో లేదో, ఇప్పటికి నా ఛానల్ గ్రో అనేది లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అయినా కూడా మార్నింగ్ నుంచి ఇంకా ప్రతి విషయంలో బాధ అనిపిస్తుందనమాట. ఏవి అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేవు. ఇంకా ఈరోజైతే మా నాన్నమ్మ అయితే చాలా గుర్తొస్తుంది. రేపు మార్చ్ 4 తను చనిపోయిన రోజు. అందుకే ఇంకొంచెం బాధగా ఉంది. మా నాన్నమ్మ అయితే చాలా మంచిది. నన్ను, మా ముగ్గురు అక్కల్ని ఎంత మంచిగా చూసుకునేదో, అలాగే మా పెద్దనాన్నని, మా నాన్నని, అమ్మా నాన్నని మంచిగా చూసుకునేదనమాట. మా నాన్నమ్మ గుణం వచ్చేసి తనకు స్వార్థం అంటేనే తెలీదు. ఎప్పుడూ గూడా తన గురించి ఆలోచించుకోలేదు. మళ్ళా వేరే వాళ్ళతోని పంచాది ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ మా నాన్నమ్మ దగ్గర ఉండదు. అమ్మ వాళ్ళు ఏదైనా పెడితే అది తింటరు. మేమేదైనా పెడితే తింటది. ఆ తర్వాత మంచిగా అమ్మ వాళ్ళతోని, నాన్నతోని మాట్లాడుతది. మళ్ళా అక్కలకి మంచిగా చూసుకుంటదనమాట. మా ఊర్లోనే మాకైతే మా నాన్నమ్మ చాలా స్పెషల్. అందరికన్నా గ్రేట్ అనిపిస్తదనమాట. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళని ఉంటారు గదా! నానమ్మలు వాళ్ళందరికన్నా మా నాన్నమ్మ అయితే చాలా బెస్ట్ అనమాట. మా నానమ్మ ఉన్నన్ని రోజులు అక్కలు, నేను, మా నాన్న, పెదనాన్న, నానమ్మతో టైం అయితే చాలా స్పెండ్ చేసేవాళ్ళు. మా నాన్నమ్మ
2021 మార్చ్ 4థ్‌లో అయితే చనిపోయింది. కనే పుట్టిన 2 నెలల తర్వాత చనిపోయిందనమాట. విషు పుట్టినప్పుడేమో అప్పుడు కొంచెం నాన్నమ్మ నా పెళ్లి అప్పుడు కన్నా 1 ఇయర్ ముందే కింద పడ్డది. కింద పడడంతోని ఇక్కడ తొంట్లో విరిగిందనమాట. విరిగినప్పటి నుంచి తనకు నడవడం అయితే రాలేదు. చాలామంది డాక్టర్స్‌కైతే చూయించాము. ఆపరేషన్స్ అవి ఇవి చేయాలని చెప్పారు. కాకపోతే నాన్నమ్మది 90 ప్లస్ అనమాట ఏజ్. అందుకే ఆపరేషన్ చేయలేదు. కానీ ఇలా ఆయుర్వేదం ఉంటది గదా! అలా అయితే బాగా చేయించాము. కానీ నాన్నమ్మకేంటి అంటే నడవడం రాలేదు. ఇంకా ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత నా పెళ్లయిపోయింది. మా నాన్నమ్మ ఏమన్నారంటే, "ఫస్ట్ మా మనవరక్క పెళ్లి చూడాలనుకుంటే మా మనవరక్కకి పెళ్ళై 2 పిల్లలు పుట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ నాన్నమ్మ ఏం కోరుకుంది, మా గీత పెళ్లి, మా మమత పెళ్లి అయ్యేదాకా నేనుండాలి" అని జెప్పి కోరుకుంది. మమత అంటే మా నాన్నమ్మ మనవరాలనమాట. ఆ అక్క పెళ్లయ్యేదాకా ఉండాలని చెప్పి. ఆ తర్వాత రాజు అంటే మా సార్ పెళ్లి. ఆ తర్వాత ఇంకా లాస్ట్‌గా నా పెళ్లయ్యేదాకా ఉండాలని జెప్పేసి ఇలా కోరికలు కోరుకుంటూనే ఉందనమాట. మేమందరం కూడా నానమ్మకి చాలా ఇష్టము. ఎప్పుడు మనవళ్ళని, కొడుకుని, కోడలని వీళ్ళందరిని కలవరిస్తూ ఉండేదనమాట. నాన్నమ్మకు 2 బిడ్డలు, 2 కొడుకులని చెప్పాను గదా! ఒకసారేమో పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికి పోయి ఆడ మా అక్క ఉంటది గదా! తనకు ఒక 10 రోజులుండి ఇంటి పనులలో సహాయం చేసొచ్చేది. ఆ తర్వాత మా స్వప్నక్క దగ్గర పోయి ఆడొక 10 రోజులుండి నాగారంలో మా అక్క ఉంటదనమాట. మా అత్తమ్మ వాళ్ళ కూతురు. తనకొచ్చేసి ముగ్గురు పిల్లలు. వాళ్ళని చూసుకుంటూ ఇలా అయితే అందరితోని సరదాగా, హ్యాపీగా గడిపేది. ఆ తర్వాత మా ఇంటికొచ్చిన తర్వాత మాతోటి ఇంకా మా నాన్నమ్మ మాతోని ఇలా సరదాగా ఉంటే, మా పక్కన వాళ్ళు వీళ్ళైతే ఈ ముసలిది ఎప్పుడు ఇంత యాక్టివ్‌గా ఉంటది. ఈమెనేమో ఇంత ముద్దుగా చూసుకుంటారు. మమ్మల్ని లేరు అని చెప్పేసి మా నాన్నమ్మని చూసుకొని కుళ్ళుకున్న వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. అయితే మీ అందరికీ చెప్పినా గదా! దసరా అంటే మనం ఎంత మంచిగా చేసుకుంటామో. అప్పుడు మేము కొత్త బట్టలు తీసుకోలేదు. పెళ్ళైన తర్వాత మా నాన్న కూడా మా అక్కకి ఎప్పుడు కొత్త బట్టలు కొనియలేదని. కానీ మా నాన్నమ్మ మాత్రం మా ఇద్దరు అక్కలకి ఎప్పుడు కొత్త బట్టలు కొనిస్తూ ఉండేది. మా ఇద్దరు అక్కలంటే స్వప్నక్క, మనోరక్క. ఇంకా వాళ్ళకైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి గదా! అత్తగారింటి నుంచి పండుగకైతే అమ్మగారింటికొస్తారు గదా! వచ్చినప్పుడు స్వప్నక్కకి మా పెదనాన్న కొనిచ్చినా గూడా మా అక్కకి ఒకవేళ తను కొనుక్కొనొచ్చినా గూడా ఇద్దరు అక్కలకి ఒక చెర 500 అయితే చీర మటుకు మా నాన్నమ్మ ఇచ్చేదనమాట. అది కూడా పండుగ ముందు రోజు ఇయ్యకపోయేది. పండుగ అయిపోయినంక సాయంత్రం అందరిని కూర్చోబెట్టుకున్నాంక బిడ్డ నువ్వు చెల్ల ఇద్దరు కలిసి సేమ్ చీరలు ఒకటే రంగు చీరలు తెచ్చుకోరా అని జెప్పేసి మా అక్కలకైతే పైసలిస్తూ ఉండేది. ఎప్పుడొచ్చినా సరే పండుగ, పబ్బం ఇవేవి ఉండదు గానీ ఇస్తే స్వప్నక్కకి, మనోరక్కకి ఇద్దరికి ఒకేసారి ఇచ్చేది. లేదు అంటే ఇద్దరికి ఇయ్యకపోయేదనమాట. ఇక నేను గీతకంటగా మేము ఊకే రూ. 2, రూ. 5, రూ. 10 బ్యాచ్ అనమాట. నాన్నమ్మ దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉండేవాళ్ళము. ఎందుకంటే ఏం కొనుక్కోవాలనిపించినా కూడా ఐస్ క్రీమ్ అయినా, బిస్కెట్స్ అయినా, బన్ అయినా ఇవన్నీ మా నాన్నమ్మనే కొనిచ్చేది. అందుకే మేము ఎక్కువ నాన్నమ్మకి డబ్బులు అడగకపోయేది. కానీ రూ. 10, రూ. 5 ఇలా ఇచ్చేదనమాట. మా నాన్నమ్మ అయితే అంత మంచిగా చూసుకునేది. ఇంకా నైట్ టైమ్ వచ్చేసి మా నాన్న దగ్గర కొంచెం అంతో ఇంతో డబ్బులుండేవనమాట. మా పెదనాన్న దగ్గరనేమో కొంచెం ఉంటాయనమాట పైసలు. మా పెదనాన్నే మా నాన్నమ్మకైతే రోజు నైట్ మందు పోసేది. మా నాన్ననేమో ఒక 2 డేస్‌కొకసారి ఆయన తాగినప్పుడు తెచ్చుకొని నాన్నమ్మకైతే ఒక గ్లాస్ పోసేది. కొన్ని రోజులు 3, 4 రోజులు నాన్న మందు తీసుకొని పోలేదనుకో, మా నాన్నమ్మ ఏం చేసేది, పాపం వీనికేం లేనట్టుంది అంటే పని కాడ పైసలు గూడా రానట్టుంది. చేతిలో పైసలు లేనట్టున్నాయి. అందుకే 2 రోజుల నుంచి నా దగ్గరికి రాలేదు అని జెప్పేసి మా నాన్నమ్మనే పెదనాన్నోళ్ళ ఇంటి దగ్గర కూర్చొని రాములు, రాములు అని జెప్పేసి మా నాన్నని పిలుస్తూ ఉంటది. ఇంకా మా నాన్న 8 గంటలకు చిన్నగొచ్చి, "ఏందమ్మా ఒక్కటే పిలుస్తావు? నేను అన్నం తింటున్నా" అని జెప్పేసి నాన్న అంటే, "నిన్న నుంచి ఎందుకు రాలే బిడ్డ చేతిలో పైసలు లేవా? ఇగో తీసుకో 90 మందు తీసుకురా పో" అని చెప్పి మా నాన్నమ్మయితే మా నాన్నకైతే డబ్బులిచ్చేది. నేను ఈ వాయిస్ చెప్పేటప్పుడు మా సారయితే తెగ నవ్వుతుండనమాట. ఏంటి అంటే తనకు నవ్వొస్తుంది. కాకపోతే నాన్నమ్మ ఏంటి అంటే వీడి దగ్గర లేవు అని జెప్పేసి ఇచ్చేది. మా నాన్న గూడా ఎక్కువ తాగడనమాట. ఆ 90లో సగం తాగి, సగం దాపెట్టుకునేది. అంతే అనమాట. ఇప్పుడేంటంటే మా సారు అమ్మో! అని జెప్పేసి అంటూ ఉన్నాడు ఊకే. నాన్నకైతే మందు కోసం డబ్బులిచ్చేది. కానీ మా పెదనాన్నకి ఇయ్యకపోయేదనమాట. మా పెదనాన్నకి కావాలని "నువ్వైతే తమ్మునికిచ్చినావు గానీ, ఆనకిస్తావు గానీ, నేనే నీకు రోజు మందు పోస్తా. నువ్వు నాకైతే ఇయ్యవా" అని చెప్పేసి మా పెదనాన్న ఊకే ఎప్పుడో ఒకసారి మేమందరము పొద్దున బయట కూర్చుంటాం గదా! మా నాన్నమ్మని ఊకే సతాయించేది. మా నాన్నమ్మనేమో ఊకే నా ఎమ్మటే పడ్డాడు అని చెప్పేసి మా పెదనాన్ని తిడుతూ ఉండేదనమాట.
పెదనాన్న ఉన్నప్పుడు నాన్నకి డబ్బులిస్తే, ఆ తర్వాత ఊకే నానమ్మని పెదనాన్న సతాయిస్తుండు అని జెప్పేసి, నానమ్మ ఏం చేస్తదంటే, మా నాన్న వచ్చినా గూడా చిన్నగా మాట్లాడుతున్నట్టు సంచిలో నుంచి పైసలు తీసుకొని ఇలా తొడసాటుకు దాపెట్టుకొని, పెదనాన్న చూస్తుండా, చూడలేదా అని జెప్పేసి చూసి ఆహ్, వెంటనే నాన్న చేతిలో పెట్టేసి, "పోరా సప్పుడుగాంట పోరా" అని జెప్పేసి ఇట్లా చెప్తూ ఉండేది. అది చూసిన మాకైతే ఎంత హ్యాపీగా అనిపిచ్చేదనమాట. ఎందుకు అంటే నాన్నమ్మ మా పెద్దనాన్నని, నాన్నని ఇద్దరిని సమానంగానే చూస్తది. వాళ్ళిద్దరిని దోవలాడుతది గానీ, ఏంటి అంటే కొంచెం పెద్దనాన్న కన్నా ఎక్కువ నాన్న మీద చూపిస్తది అంతే. మా నాన్నమ్మకు ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే కొంగులో దాచిపెట్టి దాన్ని కట్టి స్కూల్ నుంచి నేనొచ్చేదాకా అట్లనే ఉంచి, నేను స్కూల్ నుంచి రాగానే వెంటనే పిలిచి అయితే నాకిచ్చేదనమాట. ఇంకా పండుగప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మురుకులు ఇస్తూ ఉంటారు గదా! ఆమె టేస్ట్ చేసి తనకు నచ్చినాయనుకో, అవి దాపెట్టి నాకు, మా అక్కలకైతే ఇచ్చేది. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అక్కడ ఏంటి అంటే, ఒకాయన బజ్జీలు అమ్మొచ్చేదనమాట. మేమేమో స్కూలుకెళ్ళేది గదా! ఒకవేళ మా నాన్నమ్మకి తినాలనిపిస్తే ఒక 2 బజ్జీలు తీసుకునేది. దాంట్లో ఒకటి తిని, ఒకటి దాపెట్టేదనమాట. ఇలా మా నాన్నమ్మ అన్నీ దాచిపెట్టి మాకే ఇచ్చేది. తనకేదైతే మంచిగా టేస్ట్ నచ్చుతుందో అదైతే కొంచెం కూడా తినకపోయేది. మేమనేదనమాట, "నానమ్మ నువ్వు కొంచెం తిని నాకు కొంచెం ఇయ్యి" అని జెప్పేసి అంటే, "ఆ! లేదు బిడ్డ నేను తినను. నాకు తినబుద్ధి అయితలేదు" అని జెప్పేసి సాకులు చెప్పేదనమాట. ఇంకా రోజు నానమ్మకైతే నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడైతే రోజు నేను కల్లు తీసుకొచ్చేదాన్ని. ఈవినింగ్ టైంలో అనమాట. అప్పుడు బీర్ సీసా రూ. 10 ఉండే. అప్పుడు నానమ్మకి కల్లు తెస్తే నేనే గ్లాస్‌లో పోసిచ్చేదాన్ని. ఆమె తాగేది. ఆ తర్వాత నేను ఒక సగం గ్లాస్ కల్లు తాగేదనమాట. అట్లా ఒక 3, 4 ఇయర్స్ తీసుకొచ్చిన. ఎందుకో ఆ తర్వాత నేను కల్లు మానేశాను. ఎట్లా మానేశానో కూడా నాకే గుర్తులేదు. అలా మా నాన్నమ్మ అయితే నన్ను, మా అక్కల్ని చాలా మంచిగా చూసుకునేది. ఇంకా మాకు బ్రదర్స్ లేరు గదా! మా స్వప్నక్కకేమో మా సంధ్య, మా శివ ఇద్దరైతే పుట్టేసారు. అంటే పెద్దనాన్నకు ఒక మనవడొచ్చాడనమాట. మా పెద్దక్కకేమో ఇద్దరు బిడ్డలు. చిన్నక్కకేమో ఒక బిడ్డ గదా! ఇంకా నేను గూడా సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫస్ట్ ఏమో విషు పుట్టింది గదా! మా రాములకి గూడా ఒక్క మనవడు లేకుండా పోతుండే అని జెప్పేసి చాలా బాధపడ్డది. ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఒకటే మొక్కిందనమాట. మా ఇంటికి పరశురాముడే రావాలి, పరశురాముడే రావాలి అని జెప్పేసి అట్లా మొక్కింది. మొక్కిన తర్వాత ఇంకా కన్నయ్య పుట్టినంక తను కన్నయ్య అప్పుడు ఆరోగ్యం బాలేదు. అప్పుడు కూడా ఏంటి అంటే కన్నయ్యకు పుట్టేదాకా నేనుండాలి అనుకుంది. కన్నయ్య పుట్టిన ఒక 2 మంత్స్‌కైతే నానమ్మ చనిపోయిందనమాట. ఇప్పుడంతే అంత ప్రేమ మిస్ అయిపోతున్నామే అని బాధైతే చాలా ఉంటది. ఎందుకంటే మా నాన్నమ్మ అయితే అంత మంచిగా చూసుకుంది. చాలా మంచిది. తన దగ్గర స్వార్థం అనేదే ఉండదు. అందుకే అంత ఇష్టం. మా ఊర్లో గూడా మా నాన్నకి చాలా రెస్పెక్ట్ ఉంటది. మా అమ్మ, నాన్న వీళ్ళ కోసమయితే చాలా పనులు చేసి పెట్టేది. ఇంకా ఓకే అండి. ఇక్కడైతే నా స్టాండ్ ఖరాబయిందని చెప్పిన గదా! ఇదొచ్చేసేమో సెల్ఫీ స్టాండ్. ప్రజెంట్ అయితే ఈ స్టాండ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి మిడిల్‌లో ఉన్న స్టాండ్ ఉంది కదా! అదేంటి అంటే ఒక బోల్ట్ పోయిందనమాట అక్కడ. ఫోన్ పెట్టే దగ్గర థ్రెడ్డింగ్ పోయింది. ఆ థ్రెడ్డింగ్ పోవడం వల్ల ఫోన్ అనేది ఎంత పెట్టినా గూడా కింద పడుతుంది. కింద పడి ఇంకా ఊకే పగిలిపోతుందనమాట. అందుకే ఆ స్టాండ్‌ని యూజ్ చేయడం మానేశాను. అదెందుకు యూజ్ చేస్తానంటే నేను కిచెన్‌లో గిన్నెలు తోమేటప్పుడు, తర్వాత బియ్యం కడిగేటప్పుడు ఇలా అయితే ఈ స్టాండ్‌ని యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు బయట అక్కడ ఇక్కడ కూర్చుంటాను గదా! ఆ స్టాండ్‌ని యూజ్ చేస్తాను. ఈ సెల్ఫీ స్టాండ్ ఏమో దగ్గర నుంచి చూయించడానికి నాకు యూజ్ అవుతదనమాట. అన్నం కలిపేటప్పుడు, తర్వాత కూరలు ఊడ్చిపెట్టిన తర్వాత అలా యూజ్ అవుతది. తర్వాత ఇదొచ్చేసి చెప్పాను గదా! ఈ బోల్ట్ పోవడం వల్ల ఫోన్ అనేది ఊకే కింద పడుతుంది. నేనక్కడ వేరే బోల్టు పెట్టాననమాట. అది పెట్టినా కూడా యూజ్ ఏం లేదు. అందుకని ప్రస్తుతానికి ఆ స్టాండ్ అయితే వాడట్లేదు. ఇంత కొత్తది ఖరాబ్ అయింది అంటే ఎంత బాధైతది. ఇది అట్లా ఉండంగా ఇంకో పెద్ద స్టాండ్ అనమాట. నేను దాంతోనే 24 అవర్స్ నా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. కిచెన్‌లో ఏంటి అంటే ఇలా వేరే స్టాండ్స్ ఉంటాయి గదా! అవి చాలా పెద్దగా ఉంటాయి ఓపెన్ చేస్తే. అవి పెడితే నాకు స్పేస్ అనేది చాలా ఎక్కువ అవుతదనమాట. అందుకే ఇలా 3 రాడ్స్ ఉండే ఈ స్టాండ్ అయితే నేను తీసుకున్నాను. అయితే ఇది ఊకే రాడ్సు ఫిట్ చేయడము, తీయడము చాలా కష్టమనమాట. అయినా కూడా ఏంటి అంటే నేను ఆ 3 రాడ్లు ఉన్నది నా హైట్ ఉంటది. అందుకని నేను కిచెన్‌లో ఈ స్టాండ్‌నయితే యూజ్ చేస్తాను. తర్వాత చిన్న చిన్న వాటికి ఆ సెకండ్ స్టాండ్ అయితే నేను తీసుకున్నాననమాట. ఇప్పుడేమో ఈ స్టాండ్ మంచిగానే ఉంది. అక్కడ పోయిందనమాట. అక్కడ పోవడం వల్ల బోల్ట్ అనేది లూజ్‌గా ఉండడం వల్ల అక్కడ ఏంటి అంటే ఫోన్ ఉండదింకా కింద పడిపోతూ ఉంది.
ఆ చిన్నది బోల్ట్ థ్రెడ్డింగ్ పోవడం వల్ల ఇంకా నేనైతే వీడియో తీయకుండా ఈ స్టాండ్‌ని యూజ్ చేయకుండా అయిపోయింది. ఇప్పుడే అనుకుంటున్నాననమాట. అంటే ఈరోజే రింగ్ లైట్ తీసుకోవాలి. ఇంకొకటి వేరే స్టాండ్ కూడా తీసుకోవాలి. ఆ మిడిల్ స్టాండ్ పని చేయట్లేదుగా అని చెప్పేసి మీడియం హైట్‌లో ఉండే స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి నేననుకున్నాను. ఈలోపే నా పెద్ద స్టాండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. చూస్తున్నారు కదా! రాడ్‌లన్నీ మంచిగనే ఉంది. ఆ బోల్ట్ వల్లనే ఇంకా నేనైతే దీన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడైతే మళ్ళీ స్టాండ్ కోసం మా సార్‌ని అడగాలి. ఇప్పుడు నేను రింగ్ లైట్ తీసుకోవాలి. ఈ స్టాండ్ తీసుకోవాలి. మళ్ళా వేరే స్టాండ్ తీసుకోవాలి. ఇవన్నీ ఒక పెద్ద టెన్షన్ అయితే నాకు అయిపోయిందనమాట. అయినా కూడా ఏం చేస్తాం ఏదో ఒకటి ఇంకా చేయాలి. తర్వాతొచ్చేసి నైటు చపాతీ చేశాను. తర్వాత కర్రీ వండాను. మార్నింగ్ ఎంత పని చేస్తానో అంతే పని నైట్ ఉంటదనమాట. కాకపోతే పిల్లల్ని ఎక్కువ సేపు చదివించడం వల్ల నైట్ వ్లాగ్ అనేది నేను షూట్ చేయను. ఈరోజొచ్చేసి మార్నింగు క్యారెట్ ఫ్రై చేశాను కదా! అది కొంచెం ఉంది. ఇంకా నైట్ చపాతీలోకి ఇలా పొటాటో, టమాటో కర్రీ అయితే నేను వండేశాననమాట. ఇది నాకు చాలా ఇష్టం. మా అమ్మ అయితే భలే మంచిగా వండుతది. తర్వాతొచ్చేసి ఇంకా చపాతీస్ చేశాను. ఆ చపాతీలు ఎన్ని చేస్తానంటే ఒక 8, 9 చేస్తాను. కొన్నిసార్లు నేను నైట్ టైమ్ చపాతీ తింటాను. కొన్నిసార్లు ఏంటి అంటే అన్నం తినాలనిపించిందనుకో అన్నమే తింటాను. ఈరోజు ఆలుగడ్డ కర్రీ కదా! ఆలుగడ్డ కర్రీలో నాకు అన్నం ఇష్టమనమాట. ఎందుకంటే మా అమ్మ నాకు మంచిగా తినిపించేది. అందుకే ఇలా అయితే అన్నం వండేసుకున్నాను. కొన్నిసార్లు ఏంటంటే కన్నయ్య, విషు అన్నం తింటారని అన్నం వండుతాను. కానీ విష్ అయితే అన్నం తినదు. చపాతీనే ఎక్కువ తింటది. ఈరోజైతే నాకు, కన్నయ్యకేమో అన్నము తర్వాత మా సార్‌కి, విషుకేమో చపాతీ అనమాట. ఇట్లా ఈ వ్లాగ్ అయితే సింపుల్‌గా అయిపోయింది. మీ అందరూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.